నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసాము. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే ఎక్స్ప్లెయిన్ ద ఒరిజిన్ ఆఫ్ ద టర్మ్ లా. సో లా అనేది ఎక్కడి నుంచి తీసుకోబడింది? లా అనే టర్మ్ అంటే ఏంటిది? వర్డ్. ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసాం మనము. లా అనేది జర్మన్ వర్డ్ ల్యాగ్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. సో ల్యాగ్ మీనింగ్ ఏంటిది? సంథింగ్ ఫిక్స్డ్. అంటే లాస్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. అకార్డింగ్ టు పీపుల్ నీడ్స్ అప్పుడు చేంజ్ అవుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేయడానికి అవ్వదు. ద వర్డ్ లా హ్యాస్ రూట్స్ ఇన్ ది లాటిన్ వర్డ్. సో లాటిన్ వర్డ్లో కూడా లాకి మీనింగ్ ఉందంట. ఏంటిది అది? జస్ ఇంకా జెంగర్ విచ్ మీన్స్ బాండ్ ఆర్ టై. సో ఇది మనకి ఒరిజిన్ అనమాట. ఏ వర్డ్కి? లా అనే వర్డ్కి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది మనకి? డిఫైన్ ద టర్మ్ రూల్స్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా అనేది ఏంటిది అనేది ఇక్కడ అడుగుతున్నారు మనకి. సో రూల్ ఆఫ్ లా మీన్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. సో లా ముందు ఎవరైనా ఒకటే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఎంత చిన్నోళ్ళైనా సరే లా అనేది అందరికీ ఈక్వల్. ఎవరికి వాళ్ళ స్థాయి లేదంటే స్తోమత అవన్నిటిని బట్టి చేంజ్ అవ్వదు. దిస్ కాన్సెప్ట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ బర్త్ ఇన్ ఇంగ్లాండ్. సో రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ తీసుకుంది? ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ అయింది. ఏవి డిసే ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ రూల్ ఆఫ్ లా ఇన్ హిస్ బుక్ లా ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. సో ఈ పర్సన్ ఎవరైతే ఏవి డిసే ఉన్నాడో అతను ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అతను బుక్లో లా ఆఫ్ కాన్స్టిట్యూషన్స్లో రూల్ ఆఫ్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. Rule of law says that law is supreme over all the individuals and everyone should given the rights and liberties equally. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? రూల్ ఆఫ్ లా అంటే ఏంటిదంట? లా అనేది సుప్రీం అంటే అందరికంటే పెద్ద అనేది ఏంటిది మనకి? లా అనేది అందరికంటే పెద్ద అంట. ప్లస్ ఎవ్రీ వన్ షుడ్ గివెన్ ద రైట్స్ అండ్ లిబర్టీస్ అంటే అందరికీ వాళ్ళ వాళ్ళ హక్కులు ఇంకా ఫ్రీడమ్ అనేది ఈక్వల్గా ఉంటుందంట. There should be one type of the court in the country. సో వన్ టైప్ ఆఫ్ ది కోర్ట్ ఒక కంట్రీలో ఉండాలని చెప్పి మనకి రూల్ ఆఫ్ లాలో చెప్పబడి ఉంటుందంట. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై అడ్మినిస్ట్రేటివ్ లా? సో అడ్మినిస్ట్రేటివ్ లా ఏం చేస్తుంది? అథారిటీస్ ఇంకా పీపుల్ మధ్యలో ఏదైతే రిలేషన్స్ ఉంటాయో అవిటిని రెగ్యులేట్ చేస్తుందంట. రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేస్తుంది, లేదంటే అవిటిని నడిపిస్తుంది అనమాట. ఇట్ డీల్స్ విత్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ ఎలా డెవలప్ అవ్వాలి లేదంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పీపుల్ ఇంకా మంచిగా ఉండాలంటే, లైక్ ఇప్పుడు ప్రాపర్ రోడ్స్ వేస్తే పీపుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో అలాంటివి ఏం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేదే ఈ అడ్మినిస్ట్రేటివ్ లా. ఇట్ బ్రింగ్స్ డిసిప్లిన్ అమాంగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. సో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో డిసిప్లిన్ కూడా తెస్తాయంట. ఏంటివి? ఈ అడ్మినిస్ట్రేటివ్ లాస్. నెక్స్ట్, వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ లా? సో కాన్స్టిట్యూషనల్ లా అంటే ఏంటిది? ఇదేంటిది? సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంట. ఏంటిది? కాన్స్టిట్యూషన్ లా అనేది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. ఇది కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడి ఉంటుందంట. ప్లస్ ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఫంక్షన్స్ ఇంకా పవర్స్ ఎవరివి? గవర్నమెంట్స్వి. ఇంకా రైట్స్ ఇంకా డ్యూటీస్ ఎవరివి? సిటిజన్స్వి. సో గవర్నమెంట్కి ఏవైతే పవర్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్స్టిట్యూషన్ లాలో. ప్లస్ పీపుల్కి ఏవైతే రైట్స్ ఇంకా డ్యూటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి కాన్స్టిట్యూషన్ లాలో. నెక్స్ట్, పబ్లిక్ లా. సో పబ్లిక్ లా అనేది ఏంటిది మనకి? ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఏంటిది? రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్ అండ్ ఇండివిజువల్. సో పబ్లిక్ లా ఏం చేస్తుంది? పీపుల్ ఇంకా అంటే స్టేట్ ఇంకా ఇండివిజువల్ మధ్యలో ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ ఏవైతే ఫార్మేషన్ ఉంది లేదంటే వాటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటిది? పబ్లిక్ లా. వయలేషన్ ఆఫ్ పబ్లిక్ లా ఈజ్ పనిషబుల్. సో ఇందులో ఏవైతే లాస్ ఉంటాయో వీటిని మనము ఏమన్నా రాంగ్గా చేసినా లేదంటే ఫాలో అవ్వకపోయినా సరే పనిష్మెంట్ అనేది ఉంటుందంట. నెక్స్ట్, ఈక్విటీ. సో ఈక్విటీ టర్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో టర్మ్ ఈక్విటీ, జడ్జ్మెంట్ గివెన్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. సో ఎప్పుడైతే ఒక జడ్జ్మెంట్ ఫెయిర్నెస్ అంటే ఏదైతే కరెక్ట్ డెసిజన్ ఉందో అది ఇంకా న్యాయం ప్రకారం ఇస్తున్నారో అప్పుడు దాన్ని ఏమంటామంట? ఈక్విటీ అనేది అంటామంట. వెన్ ద ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఇన్అడిక్వేట్ జడ్జెస్ యూజ్ దర్ కామన్ సెన్స్ అండ్ ఫెయిర్ అండర్స్టాండింగ్ టు ప్రొవైడ్ జస్టిస్. సో ఏవైతే
ముందు నుంచి ఉన్న లాస్ ఉన్నాయో అవి ఆ పర్టికులర్ కేస్కి ప్రాపర్గా సూట్ అవ్వట్లేదు, అంటే కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు జడ్జెస్ ఏం చేస్తారు, కోర్టులో ఉండే జడ్జెస్ వాళ్ళ కామన్ సెన్స్ అనేది యూజ్ చేసి ఫేర్ డెసిజన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కామన్ సెన్స్ యూజ్ చేసి డెసిజన్ వాళ్ళ ఓన్గా తీసుకుంటారు, సో దట్ పీపుల్కి అన్యాయం జరగకుండా. దట్ ఈజ్ వై ఈక్విటీ ఈజ్ viewed యాజ్ జడ్జ్ మేడ్ లాస్. సో అప్పటికప్పుడు పీపుల్ ఎవరైతే కోర్టులో వచ్చిన ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారో ఏ ఇంకా బి పర్సన్స్, సో ఇద్దరు సైడ్ నుంచి చూసిన తర్వాత ఏవైతే ప్రీవియస్గా ఉన్న లాస్ వీళ్ళ కేసుకి సూట్ అవ్వట్లేదు అన్నప్పుడు జడ్జెస్ ఏం చేస్తారు, వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి ఫేర్ డెసిజన్ వచ్చేలాగా 2 పార్టీస్కి సాటిస్ఫై అయ్యేలాగా అలాంటి డెసిజన్స్ తీసుకుంటారు కదా. సో అందుకే దీన్ని జడ్జ్ మేడ్ లాస్ అని కూడా అంటారంట, దీన్ని ఈక్విటీ. సో ఇప్పుడు మనకి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో ఎస్ఏ ఆన్సర్ చూద్దాము వేరే యూనిట్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.